కాన్ఫిడెంట్గా నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా. ఇంత అందమైన జీవితాన్ని జీవించాలంటే ఏం నేర్చుకోవాలో, ఎలా ఉండాలో ఇప్పుడు చూస్తామా? ఒక చిన్న కథ. స్వామి వివేకానంద 6వ తరగతిలో చదువుతూ ఉన్నప్పుడు ఇది జరిగిన సంఘటన. అదేమిటో తెలుసా? జియోగ్రఫీ చెప్తున్న మాస్టారు ఒక అబ్బాయిని ఒక ప్రశ్న వేశాడు. దానికి ఆ అబ్బాయి గజగజ వణుకుతూ భయంతో మంద్రస్వరములో సమాధానం చెప్పాడు. అప్పుడు మాస్టారు కోపంతో, "ఇంక చాలు, ఆపు, అది తప్పు, అసలు నువ్వు చదువుకుంటున్నావా?" అని నానా రకాలుగా చెప్పడంతో స్వామి వివేకానంద ధైర్యంగా నిలబడి, "సార్, అతను కరెక్ట్గానే చెప్పాడండి, అది కరెక్టే సమాధానము" అని నమ్రతంగా చెప్పాడు. అప్పుడు గురువుగారు, "ఓహో, నువ్వు నాకే పాఠాలు చెప్తావా? అట్లయితే చూడు జవాబు" అనేసి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే సమాధానం కరెక్ట్గానే ఉండింది. అప్పుడు సార్ స్వామి వివేకానందకు, "ఐఎమ్ సారీ నాన్న, నేను తప్పుగా మాట్లాడాను" అని సారీ అడిగాడు అందరికీ. అందుకే సత్యం ఎప్పుడు పలకాల. సత్యం పలికితే మనకు ధైర్యాన్ని ఇస్తుంది, నిర్భయత్వాన్ని ఇస్తుంది. ఏ పనైనా ధైర్యంగా ముందరికి పోయి సక్సెస్ చేసేట్ల సాహసాన్ని ఇస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండాలంటే సత్యమే పలకాలి. సత్యమేవ జయతే. అందరూ చెప్పండి, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే.